లూకా సువార్త 21వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు కలుగు సూచనలేంటో మనం చూద్దాము. మొదటిగా అనేకులు ఆయన పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్తారు. రెండవదిగా యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వింటాము. మూడవదిగా జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లెగుస్తాయి. నాలుగవదిగా గొప్ప భూకంపములు కలుగుతాయి. ఐదవదిగా తెగుళ్ళను కరువును కలుగుతాయి. ఆరవదిగా ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను కలుగుతాయి. ఈ 6 సూచనలు జరగక మునుపు దేవుని నామం నిమిత్తము విశ్వాసులను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోబడతారు. వారిని సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసిస్తారు. ఆయన నామమందు విశ్వాసముంచిన వారిని మనుష్యులందరూ ద్వేషిస్తారు. గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ కలుగుతుంది. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ప్రజల మీదకి కోపమును వస్తుంది. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను జనములకు శ్రమయు కలుగుతుంది. ఆకాశమందు శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చును.